అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 75వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం 76వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 76. ఓం లంబాముక్తా లతాంచితాయై నమః. ఓం లంబాముక్తా లతాంచిత. ఇది 8 అక్షరముల నామం. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లంబాముక్తా లతాంచితాయై నమః అని పలుకవలెను. లంబాముక్తా లతాంచిత. క్రిందకి వేలాడుచున్న ముక్తాఫలములు అంటే ముత్యములు కలది అని. క్రిందకి వేలాడుచున్న ముక్తాఫలములు అనగా ముత్యములు కలది అని అర్థము. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి అమ్మవారికి కిందకి వేలాడుచున్న ముక్తాఫలముల అనగా ముత్యములు కలది కాన పరాదేవి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి లంబాముక్తా లతాంచిత అను నామముతో విభ్రాజితమై ఒప్పారుచుండును. సర్వావయవములయందు నవరత్న జడితములైన సువర్ణాంచితము ముక్తాఫలమును గులుచ్చములు వ్రేలాడుచూ ఉన్నవి. ఆ ముత్యములు గుత్తులు లలాట భాగము వరకు వేలాడుచున్న కిరీట ప్రథమ భాగమైన ముఖపటిక వరకు వేలాడుచున్నవి. ఇంతియే కాదు, జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి యొక్క నాసాగ్ర భాగము తాటంక అంటే చెవికమ్మలు విరాజిత కర్ణాఢ్య ప్రదేశము కంఠప్రదేశము 4 చేతులు అందుండు అంగదములు అనగా భుజకీర్తులు మోచేతులకు పైన ఉన్నరవి అంచుల యందు వెల్గొందునట్టి దండకడియములు ప్రదేశము కటిని బద్ధములైనంకాచాది ఆభరణములు కటి ప్రదేశమున ధరించునట్టి వడ్డానము మొదలైన ఆభరణముల వరకు ముత్యాలు జాలరులు వ్రేలాడుచున్నవి. అట్టి ముక్తాహారములతో పరమేశ్వరి విరాజిల్లుచున్నదని భావము. ఓం ఐం హ్రీం శ్రీం లంబాముక్తాలతాంచితాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.